నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. పవన్ కళ్యాణ్ ఢిల్లీ ఎప్పుడు వెళ్తారు? పవన్ కళ్యాణ్కి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చేసింది, సాయంత్రం బయలుదేరుతున్నారు, పొద్దున వెళ్తున్నారు అంటూ వార్తల్ని గడిచిన 10-15 రోజులుగా చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి వచ్చి 2 వారాలు దాటింది. 2 వారాలు దాటినప్పటికీ పొత్తులకు సంబంధించిన అంశం పైన క్లారిటీ రావట్లేదు. చంద్రబాబు నాయుడు గారితో భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఏం చర్చించింది అనే విషయాన్ని ఇటు రాష్ట్ర బీజేపీ నేతలు కానీ, అటు కేంద్ర బీజేపీ నేతలు కానీ ఎవరూ బయట పెట్టట్లేదు. సేమ్ టైం తెలుగుదేశం పార్టీ అధినేత కూడా గుంభనంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఏం చర్చించారు అనే విషయాన్ని బయటకి చెప్పడానికి నిరాకరిస్తూ వస్తున్నారు. అసలు ఏం చర్చించారో ఎవరికి అర్థం కాని ఒక వాతావరణం ప్రస్తుతం కనపడుతోంది. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా తెలుగుదేశం పార్టీ మీడియా పొత్తుల కోసం పిలిచారు. రాష్ట్రంలో వాళ్ళు సర్వే చేయించుకున్నారు. ఈ సర్వేలో తెలుగుదేశం గెలుస్తుందని వచ్చింది. గెలిచే పార్టీని వదులుకుంటే ఎలా అని వాళ్ళు ఆలోచించారు. అందుకోసం చంద్రబాబు నాయుడు గారిని ఢిల్లీ పిలిచారు. లాంటి ఎక్స్పోజర్స్ ఇస్తూ వచ్చింది. కానీ పరిస్థితి చూస్తే అలా ఉన్నట్టు కనిపించట్లా. పొత్తుల కోసమే వెళ్తే, పొత్తుల కోసమే పిలిస్తే ఆ తర్వాత ఫర్దర్ స్టెప్స్ ఎందుకు జరగట్లేదు? ఎందుకు ఫర్దర్గా జరగాల్సిన కార్యక్రమాలు జరగట్లేదు? చంద్రబాబు నాయుడు గారిని ఒక్కళ్ళనే పిలిచి మాట్లాడి తర్వాత పవన్ కళ్యాణ్తో కానీ, ఈవెన్ రాష్ట్ర బీజేపీ నాయకులతో కానీ ఎందుకు మాట్లాడదు అధిష్టానం? ఎన్డీఏలో పార్ట్నర్గా ఉన్న పవన్ కళ్యాణ్తో చర్చించాల్సి ఉంటుంది. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రాష్ట్ర నాయకత్వంతో చర్చించాల్సి ఉంటుంది. ఇవేవి కూడా ఎందుకు ఉండట్లేదు అనేది ఇప్పుడు అర్థం కాని ఒక అయోమయ పరిస్థితికి కారణమవుతోంది. అయితే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి వచ్చిన గంటలోపే ఇమీడియట్గా ఆయన్ని కలుస్తారంటూ వార్తలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ నుంచి మధ్యాహ్నం వచ్చారు. రాగానే పవన్ కళ్యాణ్ గారు కలుస్తారు. కలవగానే మళ్ళీ సాయంత్రానికి పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్తారు. ఢిల్లీ వెళ్ళి నెక్స్ట్ డే పొత్తులపైన ప్రకటన చేస్తారు. ఇది అప్పుడు వచ్చిన వార్తలు తెలుగుదేశం పార్టీ మీడియాలో. కానీ 15 రోజులు గడుస్తున్నప్పటికీ పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళడం మాట పక్కన పెడితే, ఈవెన్ ఆయన ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు గారిని కూడా కలవలేదు. ఈ 15 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారు కలిసింది కేవలం డయాస్ పైన మాత్రమే, బుక్ రిలీజ్ ఫంక్షన్లో. అది కాకుండా కలిసి ఢిల్లీ చర్చల సారాంశాన్ని వివరించే ప్రయత్నం చేయలేకపోయారు. ఢిల్లీ చర్చల సారాంశాన్ని కలిసి తెలుసుకునే ప్రయత్నం పవన్ కళ్యాణ్ వైపు నుంచి కూడా జరగలేదు. మరి ఫోన్లో మాట్లాడుకున్నారా, ఏం జరిగిందో తెలియదు. అయితే ఇక్కడున్న యాంబిక్విటీ ఇప్పుడు ఏంటి? చంద్రబాబు నాయుడు గారితో ఏం చర్చించారు? పొత్తులు కాదా, ఇంకేదైనా ఉందా? 26వ తారీఖు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కేసు ఉంది. ఆ కేసుకు సంబంధించి ఏదో జరగబోతుంది అంటూ రకరకాల వార్తలు వస్తున్నాయి. సో చంద్రబాబు నాయుడు గారి ముందు కొన్ని ప్రపోజల్స్ భారతీయ జనతా పార్టీ పెట్టింది. ఆ ప్రపోజల్స్కు ఒప్పుకుంటేనే పొత్తుంటుంది, ఇలాంటి కండిషన్స్ కూడా పెట్టింది అంటూ వార్తలు వస్తున్నాయి. ఆ ప్రపోజల్స్లో భాగం, ఆ ప్రపోజల్స్లో ప్రధానమైనది పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిగా చేయాలి కొంతకాలమైనా అని. దీనికి ఒప్పుకోవడానికి టీడీపీకి ఇబ్బంది ఉంది కాబట్టి టీడీపీ వైపు నుంచి ఇంకా ఎస్ చెప్పలేని పరిస్థితి, సేమ్ టైం బీజేపీకి నో చెప్పలేని పరిస్థితి కనపడుతోంది. సో ఈ మొత్తం వ్యవహారం నడుస్తున్న క్రమంలో పవన్ కళ్యాణ్ని ఢిల్లీ ఎందుకు పిలవట్లేదు అధిష్టానం? పవన్ కళ్యాణ్తో ఎందుకు మాట్లాడట్లేదు? పవన్ కళ్యాణ్ చెప్తున్నారు, నిన్న ఆయన భీమవరంలో మాట్లాడిన మాటలను బట్టి కూడా చూస్తే పొత్తుకు సంబంధించి కేంద్ర నాయకత్వంతో తిట్లు తిన్నాను, వాళ్ళని బ్రతిమాలాను లాంటి మాటలు మాట్లాడుతున్నారు. అంటే టీడీపీతో పొత్తు బీజేపీకి ఇష్టం లేదనే విషయాన్ని ఓపెన్గా డయాస్ పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. చెప్తున్న సందర్భంలో క్లారిటీ తీసుకునే ప్రయత్నం, క్లారిటీ ఇచ్చే ప్రయత్నం రాష్ట్రంలో ఉన్న పార్టీల వైపు నుంచి కానీ, జాతీయ పార్టీ వైపు నుంచి కానీ ఎందుకు జరగట్లేదు? పవన్ని ఎందుకు ఢిల్లీ పిలవట్లేదు? పవన్ ఎందుకు ఢిల్లీ వెళ్ళట్లేదు? సరే, తెలుగుదేశం పార్టీతో పొత్తా, తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉండదా, ఉంటుందా, ఇవన్నీ విషయాలు పక్కన పెడితే ఒక ఎన్డీఏ పార్ట్నర్గా అయినా మరికొద్ది రోజుల్లోనే ఎన్నికల షెడ్యూల్ రాబోతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీట్లు, సర్దుబాటు, పోటీ, స్ట్రాటజీ ఇవన్నీ వీటి కోసమే చర్చించాలి కదా. వీటి కోసమే పిలవాలి కదా. వీటి కోసం కూడా ఎందుకు పిలవట్లేదు? జనవరి మొదటి వారంలో టికెట్ల ప్రకటన అన్నారు, సంక్రాంతికి టికెట్ల ప్రకటన అన్నారు, తర్వాత సంక్రాంతి తర్వాత నెక్స్ట్ వీక్ అన్నారు. రామ మందిరంలో మొత్తం వ్యవహారాల్లో చాలా బిజీగా ఉన్నారు భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం కాబట్టి రామ మందిరం హడావుడి అయిపోయిన తర్వాత అన్నారు, అది అయిపోయింది. ఫస్ట్కి అన్నారు, ఫిబ్రవరి మొదటి వారం అన్నారు, అదే అయిపోయింది. ఆ తర్వాత పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి, పార్లమెంట్ సమావేశాలు అయిపోయిన తర్వాత అన్నారు, అవి అయిపోయినాయి. ఇన్ని గడుస్తున్నప్పటికీ క్లారిటీ ఎందుకు రావట్లేదు? పవన్ ఢిల్లీ టూర్కు సంబంధించి మీడియాలో వార్తలు మాత్రమే వస్తున్నాయి కానీ ఢిల్లీ నుంచి ఆయన కబురు రావట్లా. సో ఢిల్లీ వెయిట్ చేస్తోంది, ఢిల్లీ ఆలోచిస్తోంది, ఢిల్లీ మదిలో ఉంది. మనకు అర్థమవుతున్న దాని ప్రకారం, మనకున్న సోర్సెస్ ప్రకారం టీడీపీ మూవ్ తర్వాతే పవన్ కళ్యాణ్ని ఢిల్లీకి పిలుస్తారా అని. టీడీపీ ముందు ఒక ప్రపోజల్ పెట్టారు, దీనికి ఒప్పుకోండి అని. దీనికి ఒప్పుకుంటారా అని. వాళ్ళు ఒప్పుకుంటే ఓ రకంగా, ఒప్పుకోకపోతే మరో రకంగా పవన్ కళ్యాణ్కి కొన్ని డైరెక్షన్స్, పవన్ కళ్యాణ్ భాషలో చెప్పాలంటే
రోడ్ మ్యాప్ భారతీయ జనతా పార్టీ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో పవన్ ఢిల్లీ ఎప్పుడు వెళ్ళాలనేది తెలుగుదేశం పార్టీ బీజేపీకి చెప్పే సమాధానం పైన ఆధారపడి ఉండొచ్చు అనేది మనకు అందుతున్న సమాచారం.